యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ 26 డిసెంబర్లో మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరమైనటువంటి కృపలు దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మనం తీయాల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీళ్ళుగా విరగ్గొట్టినట్టు తమకు కనబడెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ భాగంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపులు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మన దేవుడు శక్తిగినటువంటి వారు, ఆయన సర్వాధికారి, సర్వాంతర్యామి, సార్వభౌముడు ఆయన. కాబట్టే దేవుడు ఆనాడు రాజుకి ఒక కళ, ఆ కళలో ఒక ప్రతిమ, ఇదంతా కూడా దేవుడు ఆ రాజుకి కళ ద్వారా దేవుడు బయలుపరిచాడు, భవిష్యత్తులో జరగబోయేటువంటిది. ఈ వచనంలో మనం గమనించిన 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే చేతి సహాయం లేక తీయబడినటువంటి ఒక రాయి. చేతి సహాయం లేక తీయబడినటువంటి ఒక రాయి. చేతి సహాయం అంటే మనుష్య ప్రమేయం లేనటువంటి, మనుషుల యొక్క ప్రమేయం కానీ మనుషుల యొక్క సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక రాయి. మనం గమనించినట్లయితే నిన్నటి దినం క్రిస్మస్ దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ అడ్వెంట్ సీజన్ అంతా కూడా జ్ఞాపకం చేసుకున్నటువంటిది ఏంటంటే గాబ్రియేలు దూత మరియతో మాట్లాడినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ఇదిగో పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరించబోతున్నావు అని చెప్పేసి గాబ్రియేలు దూత మరి మరియకి జ్ఞాపకం చేసిన ఆ సందేశం మనం వింటాం. అంటే మరియ గర్భం ధరించేది పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించి ఆమె కుమారుని కంటుంది. ఆ కుమారునికి ఇమ్మానుయేలు అనేటువంటి పేరు నీవు పెట్టవలెను, ఆయనకి యేసు అనేటువంటి పేరు పెట్టవలెను అనేటువంటిది గాబ్రియేలు దూత ద్వారా జ్ఞాపకం చేసినటువంటి సందేశం. అంటే ఆ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినటువంటి, గర్భంలో నుంచి వచ్చేటువంటి రాయి, ఆ చిన్న రాయే మెస్సయ్య, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన చేతి సహాయం లేకుండా, మనుష్య సహాయం లేకుండా, మనుష్య ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రుడుగా ఆయన పుట్టినటువంటి వారు మన ప్రభు. ఖచ్చితంగా ప్రపంచం అంగీకరించాల్సిందే. ఒకవేళ ఈనాడు ఏవేదో మాట్లాడతారు, అది మనకు అనవసరం. మనం నమ్మాల్సింది లేఖనాలు, మనం విశ్వసించాల్సింది దేవుని యొక్క మాటలు. అన్ని విధాలుగా మరి యేసుక్రీస్తుని గురించి ఏవేవో మాట్లాడతారు, ఎంతో మాట్లాడతారో అంత దగ్గరకు వచ్చేస్తారు ప్రభుకి. ఇవన్నీ కూడా ఆధారాలుగా, లేఖనాలు అవి నిరర్ధకం కాదు, అవి ఆధారాలుగా మరి ఇజ్రాయెల్ దేశంలో ఆయన పుట్టింది, ఆయన పెరిగింది, ఆయన పరిచర్య, ఆయన యొక్క జీవిత ముగింపు, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానం, మరలా తిరిగి ఆరోహణమై రాబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని చరిత్రపూర్వకంగా మరి జ్ఞాపకం చేసే విధంగా నేటికి కూడా ఉన్నటువంటి పరిస్థితి. చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి ఒక రాయి. 2వ తలంపు ఇనుమును మట్టియు కలిసిన అనేటువంటి మాట. ఇనుమును, ఆ చిన్న రాయి ఆ ప్రతిమ మీద పడంగానే, ఆ పాదాల మీద పడిన వెంటనే ఇనుముతో మట్టితో మిళితమైనటువంటి అది ఒక్కసారిగా అదంతా కూడా విరిగిపోయిన అనేటువంటి మాట జ్ఞాపకం చేసినట్లు. దేవుని బిడ్డలారా, మహాసామ్రాజ్యాలు ఉన్నాయి. ఐగుప్తు సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం, అషూరు సామ్రాజ్యం, పారసిక సామ్రాజ్యం, ఇంకా గ్రీక్ సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టే సమయానికి రోమా ప్రభుత్వం, రోమా సామ్రాజ్యం వెళుతున్న పరిస్థితులు.
ఆయన పరిచయం చేస్తున్నప్పుడు ఆయన్ను సిలువేసేటువంటి పరిస్థితులు కూడా ఆ పరిస్థితులే రోమా సామ్రాజ్యం. ప్రభువారు ఆయన చిన్న అంటే చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి రాయిగా భూమి మీదకి వచ్చారు. చిన్న రాయి ఆ మహాప్రతిమను ఎలాగా తుత్తునీలుగా విరగొట్టిందో అన్ని సామ్రాజ్యాలన్నీ కూడా తుత్తునీలైపోయినవి. సామ్రాజ్యాల యొక్క పునాదులు కదిలిపోయినవి. బబులోను, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం ఇవన్నీ కూడా తుత్తునీలైపోయి అవి కనుమరుగైనటువంటి పరిస్థితులు. అంత మాత్రమే కాదు, కేవలం సామ్రాజ్యాలే కాదు కానీ హృదయ సామ్రాజ్యాలు కూడా కదిలించబడుతున్నాయి. 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు యొక్క ప్రబోధలు చెప్పబడుతూ ఉంటే హృదయ సామ్రాజ్యాలు కదలించబడుతున్నాయి, కరిగించబడుతున్నారు. కఠినులు లేని వారు సైతం మేము యేసు ప్రభువును ద్వేషించిన వారు దూషిస్తున్నాం అలా ఇలా అని మాట్లాడినటువంటి వారు ఆ చిన్న రాయి దెబ్బకి కుప్పగూలిపోతున్నారు. ఈనాడు మాట్లాడుతూ ఉంటారు అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ, ఇంకా అలా ఇలా అని. చిన్న రాయనటువంటి ప్రభు వారి యొక్క ప్రబోధ చాలు. ఆయన యుద్ధం చేయటానికి ఆయుధాలు లేకపోతే ఇంకోటి అవసరం లేదు. ఆయన మాట, ప్రభువారి యొక్క ప్రబోధం, ఆయనలో ఉన్నటువంటి ఆయన ద్వారా కలుగుతున్నటువంటి ఆ సువార్త ఈనాడు అనేకుల్ని పదునైనటువంటి ఆయుధం కంటే దూసుకుపోయేటువంటి రీతిలో హృదయాన్ని తాగుతుంది. అందుకనే ప్రపంచం భయపడిపోతుంది, దేశంలో నాయకులు భయపడిపోతున్నారు. అయ్యో, అనేకులు తిరిగిపోతున్నారు, అనేకులు అంగీకరిస్తున్నారు. అనేకుల్ని ఆ చిన్న రాయి తగులుతూ ఉంటాయి. ఎప్పుడు ఎవరికి తగిలిద్దో తెలియదు, ఎవరి గృహాల్లో తగిలిద్దో తెలియదు, ఎవరిని తట్టుతుందో తెలియదు. తట్టబడినటువంటి వారు, తగిలినటువంటి వారు ఖచ్చితంగా కూలిపోవాల్సిందే, ప్రభు వైపు తిరిగిపోవాల్సిందే. అట్రీతిగా ఈనాటి లేఖనాలు మనందరి జీవితంలో మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో దేవుడు ఈ లేఖనాల ద్వారా కనువిప్పులు కలుగు చేస్తూ కార్యాలు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, ఈ చిన్న రాయి ఎవరికి సాదృశ్యం? ఈ చిన్న రాయి ఎవరికి సాదృశ్యంగా జ్ఞాపకం చేయబడింది? మీరు ఆన్సర్ని మరి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సింది మనం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. ఈ ఉదయం నాయన మరొక పర్యాయం మా ఆత్మీయ జీవితాన్ని పదును పెట్టుకోవటానికి, మా ఆత్మీయ జీవితంలో మమ్మల్ని మేము బలపరుచుకునేటువంటి రీతిలో మీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు దేవా. ఆనాడు నా తండ్రి మరి బబులోను సామ్రాజ్యాన్ని ఏలుచున్నటువంటి నాయన ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి రాజు నా ప్రభా దేవా, రాజు కలిగినటువంటి ఆ కళలో చూపించినటువంటి ఆ కార్యాన్ని ప్రభా మరి మీ దాసులైనటువంటి నాయన మరి మీకు నమ్మకమైనటువంటి వారిగా ఉన్నటువంటి దానియేలు భక్తులకు నా తండ్రి దేవా, దాని మర్మాన్ని మీరు వివరింపజేశారు నా తండ్రి. ఆయన వివరించినప్పుడు నా తండ్రి ఆ చేతి సహాయం లేనటువంటి రాయి దేవా మరి ఇనుము మట్టితో కలిసి మిళితమైనటువంటిది ఏ రీతిగా నా ప్రభా మరి అది పూర్తిగా ధ్వంసం అయిపోయిందని చెప్పినట్లుగా నా తండ్రి మహా సామ్రాజ్యాలు ప్రభా అయ్యా మరి రవి అస్తమించినటువంటి సామ్రాజ్యాలు కనుమరుగైపోయినాయి ప్రభా, పునాదులతో సహా కదిలిపోయినాయి నా ప్రభా దేవా. చక్రవర్తులైనటువంటి వారు, తిరుగులేదనుకున్నటువంటి వారు కలగర్భాల్లో కలిసిపోయారు నా తండ్రి దేవా. ఆ చేతి రాయిగా నా ప్రభా నా తండ్రి ఈనాటికి నా తండ్రి మీ కార్యాలు జరిగిస్తూ అనేకులను ఆయన కదిలిస్తున్నందుకు, అనేకులను ప్రభా దేవా ఆ రాయి ద్వారా నా తండ్రి వారి కఠిన హృదయాలు మీరు మారుస్తున్నందుకు వందనాలు. ఇంకా నా ప్రభు కనువిప్పును కలుగు చేయండి అయ్యా. విర్రవీగుతున్నటువంటి వారుగా అహంతో నాయన అధికారంతో నా ప్రభు అయ్యా మరి ఏది పడితే ఎలాంటి తీర్మానాలు తీసుకున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ బిడ్డలైనటువంటి వారు మా పక్షాన వ్యాజ్యమాడేవారు, మా పక్షాన యుద్ధం చేసేవారు, మా పక్షాన నిలబడేవారు మీరు తప్ప మాకు ఇంకెవరున్నారు ప్రభా. ఈ ఉదయం నాయన మరొకసారి నా తండ్రి మీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నాయన ఈ క్రిస్మస్ దినాలు ఇంకెక్కువ నా ప్రభా మేము మీ మీద ఆనుకుని ఆధారపడి జీవించేటువంటి వారిని బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.